ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్తో యుద్ధానికి సంబంధించి ఒక ప్రకటన చేసుకొచ్చింది. అమెరికా ఖచ్చితంగా ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తుంది నెల 31లోగా అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, రెండో వైపున ఒకవేళ కనుక ఇరాన్కి అనుకూలంగా రష్యా దళాలు కనుక రంగంలోకి దిగుతాయి, ఎందుకంటే రష్యా చైనాకి మిత్రదేశం కాబట్టి ఇక ఏమన్నా వీళ్ళు రంగంలోకి దిగుతారా, రష్యా కనుక రంగంలోకి దిగితే రష్యా కోసం ఒక ప్లాన్ వేసింది అన్నటువంటి ఇప్పుడు ఇజ్రాయెల్ మీడియా చెప్తున్నటువంటి మాట. అందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కి సంబంధించినటువంటి ఇల్లు, అట్లాగే మాస్కోని పెద్ద ఎత్తున దెబ్బతీయడానికి ఉక్రెయిన్ సోల్జర్స్తో పక్కా ప్లాన్ చేసింది ఇజ్రాయెల్. ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. ఏ ఆయుధాలు ఏంటి అన్నటువంటిది అది ఉక్రెయిన్ దగ్గర లేవు కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. దాంతో రష్యా కనుక ఇరాన్కి సహకరిస్తే అత్యంత శక్తివంతమైనటువంటి మిస్సైల్స్తో 2026లో రష్యాకి గుణపాఠం చెప్తారు ఇజ్రాయెల్ను అమెరికా కలిసి అన్నటువంటిది ఇజ్రాయెల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. భారీ ఎత్తున ఇజ్రాయెల్కి దెబ్బతింటుంది. ఏది ఇరాన్ ఏమో టెల్ అవీవ్ ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రాజధాని విధ్వంసానికి పక్కా ప్రణాళికతో ఉన్నాం, ఈసారి భారీ డ్యామేజ్ చేస్తామని మరొకవైపున ఇరాన్ వర్గాలను ఉటంకిస్తూ ఇరాన్ మీడియా చెప్పుకొస్తుంది. మరోవైపు S-400 పెద్ద ఎత్తున ఇరాన్కి పంపించారు ఇప్పుడు. అలాగే న్యూక్లియర్ వెపన్స్ని సైతం ఆల్రెడీ రంగంలోకి దించుకుని రెడీలో ఉంది ఇరాన్ అన్నటువంటిది ఇరాన్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. బట్ ఈ పరిణామాలన్నీ కూడా నిజమా కాదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో కానీ తెలియదు.